సినిమాల్లో చూసుకుంటే హీరో హీరోయిన్లకో లేకుంటే ఆర్టిస్టులకో ముందు రోజే స్క్రిప్ట్లు పంపిస్తున్నారు, వాళ్ళు దాన్ని రిహార్సల్స్ చేస్తున్నారు, ఇవన్నీ అనేది వినిపిస్తున్నాయి కదా. ఈ కాన్సెప్ట్, ఈ ఫార్ములా అసలు దాసరి గారి దగ్గర ఉండదు లేదండి. ఎవరికి ఇచ్చేవాళ్ళు అంటే కావాలంటే అదర్ లాంగ్వేజ్ ఆర్టిస్టులు ఉంటారు చూసారా, వాళ్ళకి మాత్రం కావాలంటే ముందు తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్పేసి అప్పటికప్పుడు రాసి ఇచ్చేవారు వాళ్ళ వరకు. అంతే అంతే తప్ప ముందిచ్చే ప్రసక్తి అసలు లేదు, ఎప్పుడు లేదు. అప్పటికప్పుడు ఆయన రాస్తే అంటే ఎప్పుడు ఫిక్స్డ్ బౌండ్ రాసినా కూడా అది పనికొచ్చేది కాదు. రైటర్ అంటే ఏమవుతుంది, క్రియేటర్ అంటే ఏమవుతుందంటే నిమిషానికి మారిపోతూ ఉంటుంది థాట్స్. ఇప్పుడు ఈ డైలాగ్ వచ్చిందంటే ఇంకో డైలాగ్ వచ్చేది. అది తాతమ్మనప్పుడు కూడా ఆయన ఒక రాసుకున్నారు కానీ మ్యాక్సిమం పనికొచ్చింది ఫస్ట్ పిక్చర్ కాబట్టి. రాసుకున్న స్క్రిప్ట్లో మ్యాక్సిమం పనికొచ్చినాయి కాబట్టి అంత హైలైట్ అయింది. తర్వాత మాత్రం ఇంకా అలా ఆ ఫార్ములాని ఫాలో అవ్వలేదు, ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఫాలో అవడం కుదరదండి. ఎందుకంటే రాసి ఇది చేసి ఇప్పుడు రైటర్ అనేవాడికి ఎలా ఉంటుందంటే చాలా ఆలోచించాలి. అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఎన్విరాన్మెంటు, ఈ వాతావరణం సహకరించాలి, మేధోమదనం అంటాం, మేధోమదనం అంటాం. ఇన్స్పిరేషన్ రావాలి. ఆ సీన్ గురించి ఆలోచిస్తుంటే ఇంకేదైనా కొత్త థాట్ వస్తే దాని గురించి ఆలోచించాలి, దాన్ని మైండ్లో పెట్టుకోవాలి, ఇది కరెక్టా కాదా అని విశ్లేషణ చేసుకోవాలి మైండ్లో. రైటర్ అనేవాడు ఎప్పుడైనా సరే విశ్లేషణ చేసుకోవాలి. అందుకనే నాకు ఆయనకి చాలాసార్లు నేను తిట్లు కూడా తిన్నాను. ఎలాగంటే సీన్ రాయటానికి మమ్మల్ని పిలిచేవాడు ఆయన. రాత్రి రమ్మనేవారు ఆయన. షూటింగ్ అయిపోయిన తర్వాత మర్నాడు సీన్స్ పట్టుకుని రావయ్యా అనేవారు. వెళ్ళేవాడితే ఆయన రిలాక్స్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత, సిట్టింగ్స్ అయిపోయిన తర్వాత, సార్ సీన్ అంటే ఊరికే వస్తుందేటయా, క్రియేషన్ అంటే మాటలుగా ఉందా నీకు, రావాలి కదా నాకు మైండ్కి, నా మైండ్కి వస్తేనే కదా నీకు చెప్పేది, వెయిట్ చేయి అనేవాడు. ఇలాగ అంటే ఆ తర్వాత నేను గ్రహించాను తప్ప ముందు గ్రహించలే ఇది ఎందుకు అంటున్నారు అనేది. క్రియేటర్ యొక్క స్ట్రగుల్ ఎంత ఉంటుందో అనేది నేను రాసుకున్నప్పుడు తెలిసింది. అది అనుభవపూర్వకంగా. ఎందుకంటేనండి ఇమ్మీడియట్గా రాదండి. ఇప్పుడు చాలా మంది దర్శకులు కావచ్చు, రైటర్లు కావచ్చు, మాకు ఆ పర్టికులర్ ప్లేస్లో అయితేనే ఆలోచనలు వస్తాయి, మాకు ఇలాంటి అట్మాస్ఫియర్ అంబియన్స్ ఉండాలి. దాసరి గారికి ఇలా ఉండకపోయేదా అసలు? ఇంట్లో రాసేవాడే. ఇంట్లో పరమ గోలగా ఉంటే కూడా ఆయన ఆ థాట్స్ వచ్చేవి. అంటే ఆయన మైండ్ ఇక రెండో వాటి గురించి పట్టించుకునేవాడు కాదు ఆయన. ఆ ఇంట్లో ఎంతమంది అంటే రోజుకు 200 మంది ఇలా వస్తూ ఉండేవాళ్ళు కదా, గొడవ జరుగుతూ ఉండేది. ఇంట్లో చుట్టాలు బోళ్ళు అంతమంది ఉండేవాళ్ళు. అయినా కూడా ఆయన రూమ్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఈ బయట ఏం జరుగుతున్నా ఇక ఇది లేదు, లీనమైపోయేవాళ్ళు. ఇప్పుడు మనకు పంక్చువాలిటీ ఇవన్నీ గురించి చెప్పుకుంటున్నప్పుడు 12 గంటల వరకు ఎన్టీఆర్ గారు అలా వెయిట్ చేస్తూ కూర్చున్నారు కుర్చీలో. ఎక్కడ కూర్చొని ఉన్నారు ఆయన అప్పుడు? సెట్లో సెపరేట్గా సీన్ అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే రామారావు గారికి ఒకలాగా సెపరేట్గా, మిగతా ఆర్టిస్ట్ అందరినీ ఇలా రౌండ్ టేబుల్లో కూర్చోబెట్టి సీన్ వినిపించేవాడు ఆయన. ముందు సీన్ అర్థం కావాలి అందరికీ, అంటే ప్రతి క్యారెక్టర్ సీన్ అర్థం కావాలని ఆయన అభిప్రాయం. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, రామారావు గారు ఉన్నారనుకోండి, ఆయనే చెప్పేవాడు వెళ్ళి, మిగతా పెద్దవాళ్ళందరికీ మేము చెప్పేవాడు. ఓకే. అయితే అప్పుడు సెపరేట్గా క్యారవాన్లు కానీ, స్పెషల్ రూమ్స్ కానీ, అరేంజ్మెంట్లు కానీ? అసలు చెట్టు కిందండి, చెట్టు కింద, ఫ్లోర్ బయట కూర్చొని ఒక కుర్చీ వేసుకుని రాసేవాడు ఆయన. ఇది ఆయన స్టైల్ ఆఫ్ ఇది. ఇలా రాస్తారు. అక్షరాలు రామారావు గారిది, దాసరి నారాయణరావు గారిది అక్షరాలు ముత్యాల్లాగా ఉంటాయి. మీరు అబ్జర్వ్ చేశారో లేదు, చూసారో లేదు, ఆయన సంతకం చూసారా? రామారావు గారు అంతే సేమ్. అందుకే ఆ అక్షరాలు సరిగ్గా ఉంటాయి కాబట్టి వాడి జాతకాలు కూడా అలాగే ఉన్నాయి. అంటే ఈ దర్శకుల్లో ఈయన సంపాదించాల్సిన పేరు సంపాదించాడు. నటుల్లో ఆయన రాజకీయాల్లో ఎదిగాడు. ఈయన కూడా రాజకీయానికి వెళ్ళి పడిపోయాడు, ఆయన రాజకీయానికి వెళ్ళి పడిపోయాడు. మొత్తం ఒక ఇది చూస్తే, పరిశీలిస్తే, గ్రాఫ్ని చూస్తే అంటే పరిశీలించాలి. ఒక్కొక్కళ్ళు ఇద్దరు ఇంటికి అవుతారు, ఇలాగ. గొప్పవాళ్ళు ఎప్పుడైనా కూడా
అలా ఉండిపోతే ఓకే, కానీ ఉండలేరు ఎవరు కూడా. అప్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయండి. పరిస్థితుల ప్రభావాలు, ప్రోద్బలాలు ఇవన్నీ తప్పదండి, ఉంటాయి. తప్పదండి. ఎంచేదంటేనండి కొన్నిటికి లొంగాలి, కొన్నిటికి వంగాలి. అదే దాంట్లో సినిమాలో డైలాగ్ ఉందని, ఎక్కడ తగ్గాలో నేర్చుకో, ఎక్కడ నెగ్గాలో ఇది. అవును.